సాధారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తారు. స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, జన్మ ధన్యమవుతుందని భావిస్తారు. ఆ శ్రీవారిని తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఒక వంశానికే దక్కింది. ఒకటి రెండు సార్లు కాదు, జీవితాంతం. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ భాగ్యం వారికే ఎందుకు దక్కింది, ఆ వంశానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనేది తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఆలయ పూజా కైంకర్యాలకు అర్చకులు, జిఆర్ స్వాములు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల వంశం కూడా విడదీయలేని అనుబంధం ఏర్పరుచుకున్న ఆధ్యాత్మిక లోగిలి ఇది. కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచే భాగ్యం ఆ వంశానికే దక్కింది. మొదటి దర్శనం కూడా ఆ వంశీయులదే. శ్రీవారి సేవకు ప్రతినిత్యం అర్చకులను తీసుకువచ్చేది సన్నిధిగొల్ల వంశస్థులే. సన్నిధిగొల్ల పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. అర్చకుడుకు భగవంతునికి వారధిగా సన్నిధిగొల్ల నిలుస్తారు. తిరుమలలోని ఉత్తర మాడవీధుల్లో నివాసముండే సన్నిధిగొల్ల రోజు బ్రహ్మముహూర్తంలో వేకువజామున 2:30 చన్నీటి స్నానం ఆచరించి దివిటీతో అర్చక భవనం వద్దకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉండే అర్చక స్వాములు అనుసరిస్తూ ఉంటే దివిటీ పట్టుకున్న సన్నిధి గొల్ల ముందు సాగుతూ ఉంటారు. భక్తులు ఎవరు దరిదాపులకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అర్చక స్వాములు మహాద్వారం వద్దకు చేరేసరికి మొదటి గంట మోగుతుంది. సన్నిధి గొల్ల వెంట వస్తున్న అర్చక స్వాములను చూడగానే మహాద్వారం వద్ద తలుపులు తెరుస్తారు. అర్చకులను శ్రీవారి ఆలయం వద్ద వదిలేసిన తరువాత వెంటనే సన్నిధి గొల్ల ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని మఠానికి చేరుకుంటారు. జిఆర్ స్వాములు లేదా వారి ప్రతినిధి అయిన ఏకాంగిని వెంటబెట్టుకొని సన్నిధి గొల్ల కాగడా వెలుగులో ఆలయం వద్దకు తీసుకువస్తారు. జిఆర్ స్వాముల నుంచి 2 తాళాలు ఉండే ఓ చెక్క పెట్టెను మోసుకుంటూ సన్నిధి గొల్ల వారిని కూడా ఆలయం వద్దకు తీసుకువస్తారు. జిఆర్ స్వాములు సన్నిధి గొల్ల వెంట వచ్చేటప్పుడు గంపలో పూలను వెంట తీసుకుని వస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే గాఢాంధకారంగా ఉండే ఆలయ సన్నిధిలో కాగడా వెలుగుతో కులశేఖరపడి అంటే మొదటి గడప వద్ద ఉన్న 4 దీపాలను వెలిగిస్తారు. ఆ తరువాత జిఆర్ స్వాముల వద్ద తీసుకున్న పెట్టెలో నుంచి 2 తాళాలు, ఆలయ అధికారి వద్ద ఉండే మరో తాళం ఉపయోగించి స్వామివారి గర్భగుడి ద్వారాలు తెరుస్తారు. స్వామివారి సన్నిధి సమీపంలోని 2 దీపాలను, అలాగే సన్నిధి లోపల దీపాలను ఏకాంగి వెళ్లి ప్రజ్వలన చేస్తారు. గర్భగుడిలో స్వామివారికి ఎదురుగా ద్వారం పక్కన 4 అడుగుల ఎత్తులో ఉండే పెద్ద దీపాలు ఉంటాయి. ఒక్కో దీపస్తంభంలో 15 కిలోల వరకు నెయ్యి నింపటానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఒత్తి కూడా చాలా పెద్దది ఉంటుంది. ఆ వెలుగులోనే సర్వలంకరణ శోభితుడైన వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు. యాదవులైన సన్నిధి గొల్లకే శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం ఎందుకిస్తారు? ఈ ఆచారం కొనసాగటం వెనుక ఉన్న చిన్న కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల ప్రకారం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన స్వామివారు ఓ పుట్టలో ధ్యానంలో ఉంటారు. అక్కడికి కొన్ని గోవులు రావటం, రోజు ఆ పుట్టపై నిలబడి పాలు వదలటం జరిగేదట. ఆ పాలను స్వీకరించే స్వామివారు ధ్యానంలో ఉండేవారంటారు. గోవులను మేతకు తోలుకు వెళ్లిన యాదవుడు ఆగ్రహించి కర్ర తీసుకుని గోవును కొట్టాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి అంశతో పాలిస్తున్న ఆ గోవు అదృశ్యం కావటం, యాదవుడు విసిరిన కర్ర ధ్యానంలో ఉన్న శ్రీవారి తలకు తగిలి గాయమవటం మనలో చాలా మందికి తెలుసు. అలా యాదవ వంశానికి చెందిన వ్యక్తికి శ్రీనివాసుడు మొదట కనిపించారు. అప్పుడు నారాయణుడు, భూలోకంలో నన్ను చూసిన మొదటి మానవుడివి నువ్వే, ఇకపై నా తొలి దర్శనం నీకే ఉంటుందని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యాదవుడికి వరం ఇచ్చారనేది పురాణ గాథ. అదే నేటికి కొనసాగుతున్నది.